అందరికీ నమస్కారం అండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. రేపటి నుంచి మకర రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇదే. ధైర్యం ఉన్నవారు మాత్రమే ఈ వీడియోని చూడండి. మకర రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది? వారికి స్త్రీ యొక్క కారణంగా జరగబోయే మార్పులు ఏమిటి? వీరికి విద్య, ఉద్యోగం, వ్యాపారం, వైవాహిక జీవితంలో మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి? అన్ని విషయాలు కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి. మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరైనా దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా. అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు. ఉన్నది ఉన్నట్లుగా మన గురించి, మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియజేస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియజేస్తారు. కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువు గారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి. చాలా నమ్మకమైన గురువుగారు, ఒక్కసారి ప్రయత్నించండి. అయితే ఈ వీడియోలోకి వస్తే మకర రాశి వారికి ఈ సమయం మంచి కాలం నడుస్తుంది. ఏ పని మొదలుపెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు. కుటుంబ సభ్యుల ఆదరణ కలుగుతుంది. దైవ బలం పూర్తిగా మీకు చేరువవుతుంది. ఆనందప్రదమైన గొప్ప శుభవార్తలు అందుకుంటారు. బంధుమిత్రులతో చాలా సంతోషంగా కాలాన్ని గడుపుతారు. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఉద్యోగాల్లో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనప్పటికీ వాటిలో మీరు చక్కగా అధిగమిస్తారు. ఒక సంఘటన మీకు మనస్తాపన కలిగించవచ్చు, జాగ్రత్త పడండి. వ్యాపారంలో కష్టాలు రాకుండా చూసుకోవాలి. స్థాన మార్పులు సూచనలు కనిపిస్తున్నాయి. మీ ఇష్టదైవ ఆరాధన మీకు అనేక విధాలుగా మీకు మేలు కలిగిస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో పెనుమార్పులు చూడబోతున్నారు. ఇక మీరు పట్టిందల్లా బంగారమే అన్నట్టుగా మారుతుంది. ఏ పని మొదలుపెట్టినా చాలా చక్కటి ఫలితాలైతే మీరు చూడబోతున్నారు. మకర రాశి వారు రేపటి నుంచి మీరు ఎప్పుడు కూడా కని విని చూడని విధంగా మీ జీవితం అయితే మారుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. మకర రాశి జీవితంలో ఒక స్త్రీ రాక వల్ల మీ జీవితం చాలా అదృష్టంగా మారబోతుంది. ఆ స్త్రీ వల్ల మీకు అనేక రకాలుగా లాభాలైతే పొందుతారు. ఆ స్త్రీ యొక్క అదృష్టం వల్ల మీ జీవితం చాలా మారుతుంది. చాలా మార్పులు అంటే ఆ స్త్రీ వల్ల మీకు ఆర్థికంగా ఇంకా ఇంకా పురోగతి లభిస్తుంది. మీరు మీ జీవితంలో కని విని చూడని విధంగా ఆర్థికంగా చాలా బాగుంటారు. ఆ స్త్రీ మీ జీవితంలో అడుగు పెట్టినప్పటి నుంచి కూడా మీ జీవితం అనేది ఆనందమయంగా మారుతుంది. ఇక ఆ స్త్రీని మీరు ఎప్పటికీ కూడా, అంటే ఏ స్త్రీ వల్ల అయితే మీకు లాభం కలుగుతుందో, ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఆటంకాలు వచ్చినా సరే ఆ స్త్రీని మాత్రం మీరు అస్సలు వదులుకోవద్దు. మీకున్నటువంటి ఆర్థిక పరిస్థితి బాగుండడం వల్ల మీరు తీర్చాల్సిన అప్పులు కూడా సమయానికి ముందుగానే తీర్చేసి రావడంతో మీకు చాలా బాగుంటుందన్నమాట. మీకు ఎంతో మానసికంగా ప్రశాంతంగా ఉంటుంది. ఈ రాశివారు వ్యాపారంలో ఏ పని చేసినా సరే మీ అంతటి మీరే చేసుకోవాలి. ఒకరిపై ఆధారపడడం కానీ, ఒకరిపై భరోసా ఉంచడం కానీ అస్సలు చేయకూడదు. మీ పని మీరు చేయాలి. ఒకవేళ మీ పనిని ఎవరికైనా అప్పగించినా సరే వారిని ఒక కంట కనిపెడుతూ ఉండాలి. ఎందుకంటే మీ చుట్టూ మోసం చేసేవాళ్ళు చాలా ఎక్కువగా ఉంటారు. మీతో చాలా ప్రేమగా, సంతోషంగా ఉన్నట్లు నటిస్తూ మీ వెనకాల గోతులు త్రవ్వుతారు. అంతేకాకుండా మీ గురించి చెడుగా మీ వెనక అసత్య ప్రచారం కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మీ మంచిని కోరుకునేవారెవరో, మిమ్మల్ని ముంచేవారెవరో తెలుసుకుని జాగ్రత్తగా మసులుకోండి. విద్యార్థులకు ఈ సమయం కొంచెం కఠినంగా ఉండవచ్చు. చదువుపైన ఆసక్తి తగ్గి ఒత్తిడి అధికంగా కనిపించవచ్చు. చదువు వాయిదా వేయకుండా ధైర్యంగా, సమర్థవంతంగా ముందుకు సాగి శ్రద్ధ పెట్టి మరీ పరీక్షలకు సన్నిద్ధం కావడం ఎంతో అవసరం. అయితే రోజు కూడా చదువు కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే మంచి ఫలితాలు పొందుతారు. ద్వితీయార్థం కొంత అనుకూలంగా అయితే ఉంటుంది. చదువుపైన శ్రద్ధ పెరిగి మరియు పెద్దలు మరియు గురువుల సహాయంతో మానసిక ఒత్తిడి నుంచి బయటపడడం కూడా మీకు జరగవచ్చు. ఈ సమయంలో మకర రాశి జీవితంలో ఏ విధమైన మార్పులు కలగబోతున్నాయంటే, మకర రాశి వారికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఉత్సాహకరమైనటువంటి మార్పులైతే వీరు చూడబోతున్నారు. ఇక వీరి గుణగణాలు, చేయవలసిన పరిహారాలు కూడా తెలుసుకుందాం. ఉత్తరాషాఢ 2, 3 పాదాలు, శ్రవణ
నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 1, 2, 3 పాదాలు జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో మకర రాశి వారికి చెందుతారు. మకర రాశి రాశిచక్రంలో 10వ రాశి. ఈ రాశికి అధిపతి శని. మకర రాశిని చరరాశి, భూతత్వ రాశిని కూడా పిలుస్తారు. మొసలి శరీరం కలిగి జింక మొహాన్ని కలిగిన చిత్రమైనటువంటి జంతువు అని శాస్త్రాల్లో చెప్పబడి ఉంది. ఇందులో మొసలి శరీరం గట్టి పట్టుదలను, జింక సున్నితత్వాన్ని తెలియచేస్తుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఒక విషయం పైన పట్టుపడితే గట్టి పట్టుదలతో మీరు ఆ పనిని మొదలుపెట్టారంటే ఆ పని అంతం చూసే వరకు విడిచిపెట్టరు. ఇంకా ఏ విధంగా అయితే మీరు సున్నితంగా అంటే జింక సున్నితంగా ఉంటుందో అదేవిధంగా మీ మనసు అంత సున్నితంగా ఉంటుంది. ఈ రాశి వారు ఏదైనా సరే అవకాశం జార విడచకుండా పనిని పూర్తి చేస్తారు. ఏ పని చేసినా సరే అందులో ఎంత లాభం ఉంది, ఇది మనకి నష్టం చేకూరుతుందా, ఎంతవరకు మనకి లాభం కలుగుతుందని బేరీజు వేసుకుని చేస్తారు. వీరు భోజన ప్రియులని కూడా చెప్పాలి. అయితే ఏదైనా సరే వీరు వ్యక్తిగతంగా లాభాలు ఉంటేనే వీరు చేసే పనిలో ముందుకు వెళుతూ ఉంటారు. వీరు చాలా ప్రాక్టికల్గా ఉంటారు. ఏదైనా పని ప్రారంభిస్తే దాన్ని మధ్యలో విడిచిపెట్టకుండా, వాయిదా వేయకుండా ముందుకు ముగిస్తారు. అయితే గట్టి ముసలి పట్టుదలతో అవకాశాన్ని విడిచిపెట్టని మనస్తత్వం ఉంటుంది. ఇటువంటి ముఖ్య లక్షణాలన్నీ కూడా ఉంటాయి కాబట్టి అందుచేత వీరి జీవితంలో చక్కటి ప్రణాళికతో ముందుకు సాగుతుంది. అర్థం కాని విషయాలు వీరు ఎప్పుడు కూడా అంగీకరించరు. దేన్ని కూడా సూక్ష్మ పరిశీలన చూసి మంచి బుద్ధి కుశలతో ప్రవర్తిస్తూ ఉంటారు. ఎదుటివారి లోటుపాట్లు గమనించి యుక్తితో ఎటువంటి కార్యానైనా సరే వీరు దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఈ మకర రాశి వారు తమ జీవితంలో ఎవరూ నమ్మరు, కానీ అందరినీ నమ్మినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటారు. కొన్ని విషయాలు నిదానంగా ఆలోచించి అడుగులు వేస్తారు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోరు. ఈ రాశివారు ప్రయత్నాన్ని మనసు పెట్టి ఏ పనైనా చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అయితే ఈ రాశివారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉంటే చాలా మంచి జరుగుతుంది. సమస్యలు పరిష్కరించడంలో వీరు అన్వేషణ చెయ్యి. వీళ్ళ తర్వాత ఎవరైనా మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశివారి సంభాషణ ఎవరితో అయినా సరే గంటల తరబడి చేయగలుగుతారు. వీరికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది. ఆచార వ్యవహారాలు చాలా నిజాయితీగా ఉంటారు. వీళ్ళకున్న సంకల్ప శక్తి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే మకర రాశి వారి జీవితంలో ఆశించిన ఫలితం పొందడానికి పాటించాల్సిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ప్రతి సోమవారం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి. అలాగే ప్రతి నిత్యం కూడా సూర్య నమస్కారాలు చేయాలి. ఆదిత్య హృదయం పఠించాలి. గోమాతకి ఆహారాన్ని అందించాలి. అలాగే మీ కుటుంబంలో ఉన్న మహిళతో అన్నదానం చేయించండి. అలాగే ముఖ్యంగా ఈ రాశివారు శుక్రవారం రోజు అమ్మవారిని తలుచుకుని ఒక ముత్తైదుకి తాంబూలం ఇవ్వండి. అలాగే శుక్రవారం రోజున పేదలకి ఆహారాన్ని, వస్త్రాలను దానం చేయండి. ఈ విధమైనటువంటి పరిహారాలు పాటించడం ద్వారా జీవితంలో ఆశించినటువంటి ఫలితాలు పొందుతారు. 2025 సంవత్సరము రేపటి నుంచి కూడా ఈ రాశి వారికి కష్టాలు మాయం కానున్నాయి. అలాగే ఈ రాశి వారికి ఊహించని అదృష్టం తెచ్చిన ఆ స్త్రీ వారి తల్లి కావచ్చు, లేదంటే భార్య కావచ్చు, లేదంటే స్నేహితులు కావచ్చు, స్నేహితురాలు కావచ్చు, ఎవరైనా సరే ఈ రాశి వారికి ఒక స్త్రీ వల్లే వీరికి ఎక్కువగా లాభం అనేది చేకూరుతుంది. అది ఎటువంటి లాభం అంటే వీరి జీవితంలో ఆ లాభంతో ఆర్థికంగా ఎంతగానో ఉన్నతంగా స్థిరపడతారు. కాబట్టి మకర రాశి వారు అలాంటి స్త్రీ కనుక మీకు ఎదురైతే మీరు ఎప్పుడు కూడా అస్సలు వదులుకోకండి. తెలుసుకున్నారు కదండి మకర రాశి వారి గురించి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.